స్ట్రైట్గా మనం నుంచున్న తర్వాత రెండు చేతుల్ని నమస్కార ముద్రలో పెట్టి చేతుల్ని ఎడం వైపుకి తీసుకెళ్తే మెడ కుడివైపుకి తిరుగుతుంది. చేతులు కుడివైపు తిరిగితే మెడ ఎడం వైపుకి తిరుగుతుంది. అట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో. అలా స్టెప్ వైజ్ మెడని ఛాతీని ఆపోజిట్ డైరెక్షన్ అట్లా ట్విస్ట్ చేస్తూ ఈ వ్యాయామం చేస్తాం. మెడ చుట్టూరు ఉండే కండరాలు స్టిఫ్నెస్ తగ్గి బాగా ఫ్రీ అవుతాయి. మీకు పనిలో నొప్పి కానీ వాటి వల్ల అసౌకర్యం కానీ లేకుండా ఎక్కువ గంటలు మీరు మెడను ఉంచి పని చేసుకున్న శరీరం ఇబ్బంది పడకుండా చక్కగా సహకరించడానికి ఈ హెల్దీ నెక్ ఎక్సర్సైజ్ బెస్ట్ గా ఉపయోగపడుతుంది. ఇక రెండవది, రెండు చేతుల్ని అట్లా పెట్టేసి గాలిని పీలుస్తూ మెడని వెనక్కి ఉంచుతూ చేతులు అట్లా తీసుకెళ్తాం. గాలిని వదులుతూ మళ్ళా ముందుకి ఇట్లా చేతుల మూమెంట్తో కాంబినేషన్ ఇచ్చి మెడ కదలికలు చేస్తాం అనమాట. ఇటు మెడకి అటు చేతులకి కాంబినేషన్లో చేయగలిగితే బాగుంటుంది. మూడవ వ్యాయామం, రెండు చేతులు వేళల్లో వెళ్ళేసి లాక్ చేసేసి రెండు చేతుల్ని అట్లా వెనక్కి ఎవరో పట్టుకుని లాగినట్టుగా మనం అట్లా సాగతీయాలి. మెడ వెనక్కి విరవాలి. మళ్ళీ సాధారణ స్థితికి వస్తాం. మళ్ళా చేతులు అట్లా రివర్స్ చేసి వెనక్కి అట్లా సాగతీయాలి. చేతులు సాగదీసినప్పుడు మెడను అట్లా వెనక్కి విరిచినప్పుడు బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా బాగా ఫ్రీ అవుతాయి. ఆ కండరాలన్నీ బాగా బలపడటానికి ఇది ఒక మంచి వ్యాయామంగా నెక్కి భుజాలకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. నాలుగో వ్యాయామం అప్పుడు మనం చూడబోతున్నాం. అలా మనం స్ట్రైట్గా నుంచున్న తర్వాత కుడి చేయి ఎడమ చేతి నడుము వెనకాల భాగంలో పెట్టేసి కుడి చేతిని కుడి చెవు మీద పెట్టేసి మనం నడుముని మెడని ఎడం వైపు అట్లా ట్విస్ట్ చేస్తాం. మళ్ళీ చేతులు మార్చాలి. కుడి వైపుకి అట్లా ట్విస్టింగ్ చేయాలి. మళ్ళా ఎడం వైపుకి ఇలా నడుము దిగువ భాగం నుంచి మెడ వరకు ఉండే కండరాలన్నీ బాగా ఫ్రీ అవ్వటం కోసం ఈ స్పైనల్ ట్విస్టింగ్ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఈ 4 హెల్దీగా నెక్ ఉండటానికి ఉపయోగపడే వ్యాయామాలు అభ్యసించగలరు.